క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలకు ప్రభువును రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామంలో శుభోదయం వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయ సమయంలో దేవుని వాక్యమును ధ్యానించుకోవడానికి దేవుడు అనుగ్రహించిన మహా గొప్ప కృపను బట్టి దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని ఈ దైవ ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం. మహోన్నతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ ఉదయ సమయంలో మీ లేఖనాలు ధ్యానించే కృపనిచ్చారు, స్తోత్రాలు. ఈ వాక్యము ద్వారా మీరు మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ కృపాక్షేమములు మాతో ఉంచి నడిపించమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఇవాళ మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం కీర్తనల గ్రంథంలో నుంచి 90వ కీర్తనని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ వాక్య భాగాన్ని నేను చదువుతాను, శ్రద్ధగా వినవలసిందిగా ప్రభునామాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాను. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా, తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి. రాత్రి అందలి ఒక జాము వలెనున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. పొద్దున అది మొలిచి చిగురించును. సాయంకాలమున అది కోయబడి వాడబారును. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచూనే మా దినములన్నీ గడిపితివి. నిట్టూర్పులు విడిచినట్లు మా జీవితకాలము జరుపుకొందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియదు. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. యెహోవా, తిరుగుము. ఎంతవరకు తిరగకయుందువు? నీ సేవకులను చూచి సంతాపపడుము. ఉదయమున నీ కృపతో మమ్ము తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. నీవు మమ్ము శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యములు కనపరచుము. వారి కుమారులకు నీ ప్రభావము చూపించుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మా చేతి పనిని స్థిరపరచుము. ప్రియమైన వారలారా, మనం చదువుకున్న ఈ కీర్తన 90వ కీర్తన భక్తుడైన మోషే రచించిన కీర్తన. దైవజనుడు అనే పదం అక్కడ ఉపయోగించబడింది. పాత నిబంధన గ్రంథంలో ఈ పదాన్ని ప్రవక్తలకి ఉపయోగించేవాళ్ళు. అందుకనే దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన అని మనం చూస్తూ ఉన్నాం. ఈ కీర్తన ఎప్పుడు రాయబడి ఉంటుంది అనడానికి సంపూర్ణమైన ఆధారాలు మనకు లేవు. కానీ ఆలోచన మాత్రము మనం చేయవచ్చు. ప్రియులారా, మోషే తన జీవిత దినములన్నిటినీ గడిపిన తర్వాత దేవుడు మోషేతో ఆయన మరణాన్ని గురించి చర్చించినప్పుడు
తన జీవితాన్ని వెనక్కి తీసుకొని ఆలోచించి చూడగా ఆయన జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి సంఘటన ఎలా ఉండిందో తెలియజేస్తూ ఈ కీర్తన రాశాడు. కానీ ఇందులో సందేహాస్పదమైన విషయం ఏంటంటే, చివరిలో కనికరించుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మమ్మల్ని తృప్తిపరచు అని అడుగుతూ ఉన్నాడు. మోషే తన జీవితకాలం అంతయు అనగా 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలు ప్రజల వెనకాల ఒక కాపరిలాగా దేవుని మాటను బట్టి నడిపించుకుంటూ వచ్చాడు ప్రియులారా. అయితే ఆ కాపరి అవసాన దశకు వచ్చాడు. దేవుడు నీ సమయము పూర్తయినది అని చెప్పాడు. కానీ మోషేకి ఒక ఆశ, వాగ్దాన దేశంలో ఒక్కసారైనా కాలు పెట్టి, ఇన్ని 40 సంవత్సరాల నా ప్రయాణం అంతా దానికోసమే కదా, ఆ భూమిలో అడుగుపెట్టి తరిస్తాను ప్రభువా అని ప్రభువుని బ్రతిమిలాడుకుంటూ ఈ కీర్తన రాశాడని చాలామంది దైవ పండితుల అభిప్రాయం. ఎందుకంటే ఆయన అడుగుతాడు, ప్రభువా ఒకే ఒక్కసారి అక్కడ కాలు పెట్టి నేను చనిపోతాను అని అంటాడు. దేవుడు అంటాడు, ఇక దీని గురించి నీవు నాతో మాట్లాడవద్దు అని చెప్తాడు. ప్రియులారా, దేవుడు మన కొరకు ఎప్పుడూ మేలైన వాటినే చేస్తాడు. ఆయన వద్దు అని చెప్పాడంటే దాని వెనకాల ఏదో పరమార్థం ఉంటుంది. ఇప్పటికీ మనకు అర్థం కాదు ఎందుకు మోషే విషయంలో వద్దు అని చెప్పాడా అని. కానీ యేసయ్య వాగ్దాన దేశంలో మోషే ఏలియాలతో రూపాంతరపు పర్వతం మీద మాట్లాడడాన్ని మనం చూస్తాం. అంటే ఆయన వాగ్దాన దేశంలో ఆత్మరూపిగా ప్రవేశించాడని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియమైనటువంటి వారలారా, ఈ కీర్తనలో మానవుని జీవితంలో జరిగే ప్రతి అంశాన్ని గురించి చాలా కూలంకషంగా రాయడం జరిగింది. మోషే గారు ఇంత గొప్ప దైవ కీర్తన రాయకపోతే బహుశా మరణాన్ని గురించి, దేవుని ఆయుష్కాలము, మానవుని ఆయుష్కాలముల పోలిక గురించి చాలామంది ఆలోచించి ఉండకపోదురు. కానీ మోషే గారి ఈ కీర్తన ద్వారా చాలా లోతైన విషయాలు తెలుసుకోవడానికి, మానవుని జీవిత పరిమితిని గురించి ఆలోచించడానికి మనకు అవకాశం కలిగింది ప్రియులారా. ఇది ఈ కీర్తనలోని ప్రత్యేకతలు. ఈ కీర్తనలో మొదటి 2 వచనాలు, చివరి 2 వచనాలు ఒక ఫోటోకి ఫ్రేమ్ ఎలా ఉంటుందో అలా ఉంటాయి. మధ్యలో 2 చరణాలు. ఈ 2 చరణాలలోనూ మానవుని యొక్క జీవితకాలంలో దేవుని ఉగ్రత ప్రభావము ఎంత అనే విషయాన్ని గురించి చర్చించడం జరిగింది ప్రియులారా. ఈ కీర్తన చాలా సింపుల్గా రాయబడి ఉంటుంది, కానీ చాలా లోతైన మర్మాలు కలిగిన కీర్తన. మోషే గారు రచించినటువంటి ఒకానొక అద్భుతమైన కీర్తన ఇది. చాలా కీర్తనలు రాసుంటారు మోషే గారు, కానీ మనము రెండింటినీ ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తాము. అలాంటి కీర్తనలో ఇది కూడా ఒకటి ప్రియులారా. వచనం వెంబడి వచనం చదువుకుంటూ ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడవు. దేవుడు ఇక్కడ దైవజనుడైన మోషే దేవునితో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు,
మాకు నివాస స్థలము నీవే అంటున్నాడు. నివాస స్థలము అని చెప్తున్న ఈ పదము ఆశ్రయము అని తర్జుమా చేయబడింది కొన్ని చోట్ల. అదే హెబ్రీ పదము ఇక్కడేమో నివాస స్థలము అని రాశారు, కొన్ని చోట్ల ఆశ్రయము అని రాశారు. ప్రియులారా, మనకొక్కరికే కాదు, తరతరములు మనం మోషే కాలంలో మోషే చెప్పడాన్ని విన్నాం. దావీదు కాలంలో దావీదు అంటాడు నీవే నా ఆశ్రయము అని. మన కాలంలో మనము కూడా చెప్తూ ఉన్నాం, తరతరములు ఆయనే మనకు నివాస స్థలం. ఆయన లేకుండా మనం ఎక్కడ నివసించగలమో ఆలోచించండి. యుగయుగములకు ఆయనే దేవుడు. దేవుళ్ళు తరానికి ఒకరు మారుతూ ఉండరు ప్రియులారా, యుగానికి ఒకరు మారుతూ ఉండరు. దేవుడు ఒక్కడే. ఆయన సత్యస్వరూపి అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. తరతరములకు ఆయన ఒక్కడే దేవుడు. అందుకనే 10 ఆజ్ఞల్లో కూడా మోషే గారి ద్వారా రాయిస్తూ అంటాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని అంటాడు. ప్రియులారా, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, దేవుని స్వభావాన్ని మనం ధ్యానం చేస్తే ఆయన రోషము కలిగిన వాడు. తనకు చెందవలసిన మహిమను ఇంకెవరితోనూ పంచుకోడు అని పరిశుద్ధ గ్రంథంలో చెప్తా ఉన్నాడు. మరి అంత గొప్ప దేవుడు, ఆయన సన్నిధిలో మనం భయభక్తులు కలిగి ఉండడం ఎంతైనా ముఖ్యమైనది. ఇక 3 నుంచి 5 వచనాల వరకు మనం చదివినట్లయితే, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు, పొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. పొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. ప్రియులారా, 3 నుంచి 6 వచనాల వరకు మనుషుల జీవితకాలము ఎంత అల్పమైనదో దైవజనుడు వివరిస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, మనుషులను మంటికి మారుస్తున్నాడంట దేవుడు. మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు పోవును అని ప్రసంగి గ్రంథంలో మనం చదువుతాం. దైవజనుడు కూడా చెప్తున్నాడు, దేవుడు మనుష్యులని మంటికి మారుస్తున్నాడు. ఆ క్రింద లైన్ చదువుతున్నప్పుడు మనకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు అంటున్నాడు. చాలామంది ఈ వచనాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు కనుక దీన్ని కొంచెం శ్రద్ధగా వినండి. నీవు మనుషులను మంటికి మారుస్తున్నావు, నరులారా తిరిగి రండని సెలవిస్తున్నావు అని చదవగానే మన్నైపోయిన తర్వాత దేవుడు మరలా పిలుస్తున్నాడేమో మరొక జన్మలోనికి అనుకుంటారు ప్రియులారా. కాదు, దేవుడు ఈ లోకంలో మానవునికి ప్రాణాత్మలను దయచేసిన తర్వాత శరీరం మన్నుగా మారిపోయినప్పుడు మరలా తన దగ్గరికి వచ్చేయమని మానవుని యొక్క ఆత్మకి దేవుడు పిలుపునివ్వడాన్ని ఈ గ్రంథంలో, ఈ కీర్తనలో మనం చదువుతాం. అదే దాని అర్థం ప్రియులారా. మానవుని యొక్క జీవితకాలం ఎలా ఉంది దేవుని దృష్టిలో అంటే, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నాయి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నాయి. మానవుని ఆయుష్కాలము ఎంత పరిమితమైందో దేవుని దృష్టిలో. 1000 సంవత్సరాలు నిన్న జరిగినట్టుగా దేవుడు చూస్తున్నాడట. రాత్రిపూట ఒక 3-4 గంటల సమయంలో జరిగిపోయినటువంటి విషయాలలాగా 1000 సంవత్సరాలను దేవుడు పరిగణిస్తూ ఉన్నాడట. వరద చేతనైనట్టు
నీవు పారగొట్టి వేయగా వాళ్ళు నిద్రిస్తారు. పొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురిస్తారు. పొద్దున అది మొలిచి చిగురిస్తుంది, సాయంకాలమున అది కోయబడి వాడబారుతుంది. గడ్డి పువ్వుతో మానవుని జీవితాన్ని పోలుస్తూ చెప్తున్నాడు. పొద్దున్నే ఎంత బ్లోజం, కానీ సాయంత్రానికి వాడిపోతుంది. మనిషి జీవిత ప్రయాణాన్ని పొద్దుటి నుంచి సాయంత్రం లోపల జరిగేటువంటి ఒక పువ్వు జీవితంతో పోలుస్తూ, అది ఉదయమున ఎంత ప్రకాశమానంగా ఉంటుందో సాయంత్రమున ఎలా వాడిపోయి ఉంటుందో మానవుని జీవితం కూడా అలాగే వాడిపోతుంది అని సెలవిస్తూ ఉన్నారు. 7 నుంచి మనం చదువుకుందాం. నీ కోపాగ్ని వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచూనే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకొందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములు. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. ప్రియమైన వారలారా, 7 నుంచి 11 వచనాలు మనం చూసినప్పుడు దేవుని కోపం వలన మనుషులు క్షీణిస్తూ ఉన్నారు అనే అంశాన్ని ఇక్కడ చెప్తా ఉన్నాడు. వాళ్ళు ఉదయాన్నే అలా పుడతారు, సాయంత్రము వాడిపోతారు అని గడ్డి పువ్వుతో పోలుస్తూ ఉన్న దైవజనుడు దేవుని కోపము వలనే మనుషుల యొక్క జీవిత కాలము వగుడుటాకులా ఎండిపోతుంది అని ఈ కీర్తనలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మేము దిగులు పడుతున్నాము, మేము నశించిపోతున్నాము, ఎందుకంటే నీ కోపాన్ని బట్టే అని అంటాడు. అది ఎలా? దేవుని కోపములో మనుషుల జీవితాలు ఎందుకు ఇలా అయిపోతాయి? ఆయన కోపపడకుండా ఉంటే ఎల్లకాలము మనం బ్రతుకుతామా అని అంటే, ప్రియమైన వారలారా, ఇక్కడ 8వ వచనంలో అంటాడు, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతూ ఉన్నాయి అంటున్నాడు. దేవుడు మానవుల దోషాలన్నిటినీ పరిశీలిస్తూ ఉంటాడు. ప్రియులారా, దోషములను మాత్రమే కాదు, మానవుని యొక్క నీతియుక్తమైన క్రియలను దేవుడు పరిశీలిస్తూ ఉంటాడు. నీతిమంతుడైన దేవుడు మానవునిలో పాపాన్ని చూసిన ప్రతిసారి దాని మీద ఒక యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉంటాడు. పాపం మీద దేవుడు చేసేటువంటి ఆ పోరాటము, యుద్ధము, లేకపోతే పాపమును చూస్తే దేవునికి కలిగే కోపము, దానివలన మనిషి జీవితంలో అనేకమైన అస్తవ్యస్త పరిణామాలు సంభవిస్తూ ఉన్నాయని దైవజనుడు బోధిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, మన జీవితంలో అనేకసార్లు దేవుని కోపాన్ని మనం అనుభవించడానికి కారణము మనము రహస్యముగా చేసుకున్నటువంటి పాపములు, పొరపాట్లు. మన రహస్య పాపములను దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, ఇదిగో ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నట్లు మన రహస్య పాపములు దేవుని ఎదుట ఉన్నాయి. ఆ రహస్య పాపాలన్నిటినీ దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ పాపము వలన మనము శిక్షను అనుభవిస్తూ ఉన్నాము ఈ లోకములో. ఆయన అంటున్నాడు, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, ఎక్కువగా బలం ఉంటే 80 సంవత్సరాలు. అయినా కూడా వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే అంటాడు. మానవుని జీవిత ప్రయాణంలో ఎదురు చూస్తున్నటువంటి సంఘటనలన్నీ కూడా మానవుని ఆయుష్కాలమును బట్టే నిర్దేశించబడుతూ ఉంటాయి. ఎంతకాలం బ్రతికారు అని ఆలోచిస్తారు. ఒక వ్యక్తి మరణిస్తే
జననము మరణము చూసి ఇన్నేండ్లు బ్రతికారా అని అంటారు. మానవుని ఆయుష్కాలమునకు దేవుడు పరిమితినిచ్చారు 70-80 సంవత్సరాలు. అయినా కూడా ఈ ఆయుష్కాల దినములన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఆయాసము, దుఃఖము అని అంటాడు ప్రియులారా. మరి మన జీవితంలో ఇలాంటి పరిణామాలు ఉన్నప్పుడు మరి ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో ఒకసారి ఆలోచిద్దాం. అలాగే ప్రియులారా, క్రిందకి వెళ్ళి 12వ వచనం నుంచి చదువుకున్నట్లయితే, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లు చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరుగకయుందువు? నీ సేవకులను చూచి సంతాపపడము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించుదము. ఈ 13 నుంచి 12 నుంచి 14 వచనాల వరకు దేవుని సన్నిధిలో దైవజనుని ప్రార్థన. మాకుండేది 70 ఏళ్ళే ప్రభువా, మాకు జ్ఞాన హృదయం కలుగజేయి, ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించు, ఎలా బ్రతకాలో మాకు నేర్పించు. ఈ 70 ఏళ్ల కాలంలో మేము నిన్ను నమ్ముకుని బ్రతుకుతూ ఉంటే మా జీవిత కాలంలో నిజ దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ఆ దేవుని దగ్గర మేము ఎలా భయభక్తులు కలిగి బ్రతకాలో నేర్చుకోవాలి. బ్రతికినంత కాలము దేవునికి ఇష్టలంగా బ్రతకాలి. అలాంటి జ్ఞాన హృదయము మాకు నేర్పించు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. మా దినాలను లెక్కించడం కూడా మాకు నేర్పించమంటున్నాడు. ఎన్ని దినాలు బ్రతుకుతాం, బ్రతుకుతున్న ప్రతి దినము ఎలా బ్రతకాలి మాకు నేర్పించు అని అంటూ ఉన్నాడు. 15వ వచనం నుంచి చివరి వరకు, నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యములను కనపరచుము, వారి కుమారులకు నీ ప్రభావము చూపించుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. 15వ వచనంలో ప్రత్యేకంగా అంటున్నాడు, నీవు మమ్మను శ్రమపరిచిన ఏండ్ల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది సంతోషము దయచేయి అని అంటూ ఉన్నాడు. ఈ కాన్సెప్ట్ మనకి ఎక్కడ కనబడుతుందంటే హబక్కుకు గ్రంథంలో మనం చదువుతాం. మీరు పోగొట్టుకున్న ఇన్ని ఏండ్ల ఆశీర్వాదమును నేను మీకు తిరిగి ఇస్తాను. చీడపురుగులు, మిడతలు ఇవన్నీ తినేసినటువంటి దానికి ప్రతిఫలముగా ఇన్ని సంవత్సరముల ఆశీర్వాదం అంతటినీ 1 సంవత్సరంలో మీకు ఇస్తాను అని అంటాడు. అదే ఆలోచనని దైవజనుడైన మోషే ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ప్రభువా, మేము శ్రమను అనుభవించాం, 40 సంవత్సరాల అరణ్యములో బాధలు పడ్డాం, మీకు తెలుసు. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో శ్రమలు అనుభవించాం. మొత్తం 470 సంవత్సరాలు ఇదిగో నీ దాసుడైన అబ్రహాముతో నీవు మాటిచ్చిన దినం మొదలుకొని ఇంచుమించు 500 సంవత్సరాల కాలము మేము గడిచిపోయింది ప్రభువా. ఈ 500 సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత నీ సన్నిధిలోనికి మేము వచ్చాము. భయముతో భక్తితో నడవాలనుకుంటూ ఉన్నాము. ఇన్ని రోజుల శ్రమకు ప్రతిఫలముగా ఆశీర్వాదమును మాకు అనుగ్రహించు అని దైవజనుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, దేవుని ఉగ్రత మన జీవితాలని అతలాకుతలం చేస్తుంది. దేవుని ఉగ్రత మన జీవితాలలో అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంది. ఆ ఇబ్బందుల నుంచి బయటకు రావడంలో మనకు దైవజనుడు నేర్పిస్తున్న పాఠం. బ్రతుకుతున్నటువంటి ప్రతిరోజుని ఎలా బ్రతుకుతున్నామో జ్ఞాపకం చేసుకోవాలి అంటాడు. ఇవి చివరి రోజులు అనుకొని బ్రతకడం నేర్చుకోవాలి అంటాడు. అలాగే బ్రతుకున్నట్లు ప్రతి క్షణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉందాం. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృపగల ప్రభువ, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ ఉదయ సమయంలో ఈ వాక్య ధ్యానమును దీవించండి నాయన. విన్న ప్రతి బిడ్డకు ఆశీర్వాదము కలిగించండి. ఈ రోజంతా మీ కృపాక్షేమములు మాతో ఉంచి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని కృప ఈ రోజంతయు మీకు తోడై ఉండి కాపాడి నడిపించునుగాక. మీ అందరికీ వందనాలు.